ఎలా చూస్తారు? శివాజీ మాట్లాడిన మాటలు మీకేమనిపించాయి ఆయన మాట్లాడిన తర్వాత? శివాజీ మాటలకి మేము 100% సమర్థిస్తున్నామండి. తను మాట్లాడిన మాటల్లో తప్పేమీ లేదు. ఒక 2 పదాలు తప్పుగా దొర్లాయి, దానికి కూడా అతను సారీ చెప్పారు, ఎక్స్క్యూజ్ చేసుకున్నారు. సో ఆ విషయంలో అతను మాట్లాడిన మాటలు అస్సలు తప్పలేదు. 100% శివాజీ గారు కరెక్ట్ గానే మాట్లాడారు. మేమందరూ కూడా 100% శివాజీ గారి మాటలతో సమర్థిస్తున్నాము, సపోర్ట్ చేస్తున్నాము. అనసూయ మాటల్ని కంప్లీట్ గా విభేదిస్తున్నాము. షీఈస్ కంప్లీట్లీ రాంగ్. అసలు శివాజీ గారు మాట్లాడిన మాటలకి అనసూయ ఎందుకు అంతగా రియాక్ట్ అవుతుందంటే, అనసూయ ఎప్పుడు అలాంటి బట్టలు వేసుకుంటుంది కాబట్టి అంతగా రియాక్ట్ అయిందని మేమందరూ ఫీల్ అవుతున్నాము. సో ఎవరు పర్టికులర్ గా రియాక్ట్ అవ్వకుండా అనసూయ దీని మీద ఎందుకు ఇంత చర్చ జరుగుతుందంటే, అనసూయ బట్టలు ఎప్పుడు అసభ్యకరంగా ఉంటాయి కాబట్టి తనే అంత రియాక్ట్ అయ్యి అంత గోల చేస్తుంది సోషల్ మీడియాలో. సో వీఆర్ నాట్ సపోర్టింగ్ హర్, వీఆర్ సపోర్టింగ్ 100% శివాజీ. ఓన్లీ ఫ్యూ వర్డ్స్ ఆర్ రాంగ్. దానికి అతను సారీ చెప్పారు. సో కంప్లీట్లీ హీఈస్ రైట్. రైట్. ఒక అమ్మాయి బట్టలు వేసుకోవడం అనేది అది తనకున్న వ్యక్తిగత స్వేచ్ఛ, అవునా కాదా? వ్యక్తిగత స్వేచ్ఛ, కానీ స్వేచ్ఛను మరీ కోలనాడుతున్నారండి. స్వేచ్ఛను మరీ బరితెగింపుగా ఉండకూడదు. స్వేచ్ఛగా తీసుకోవాలి తప్పితే స్వేచ్ఛ బరితెగింపు ధోరణిలో ఉండకూడదని మేమైతే ఫీల్ అవుతున్నాము. వ్యక్తిగత స్వేచ్ఛ ఎవరు కాదండ్రు. అలాగని స్వేచ్ఛ ఉందని అనసూయ బట్టలు ఇప్పుకొని తిరగదు కదా, బట్టలు వేసుకొని తిరుగుతుంది కదా. స్వేచ్ఛ ఉందని బట్టలు ఇప్పుకొని తిరగలదా? లేదు కదా. ఎందుకు బట్టలు వేసుకుంటుంది? ఎందుకు అవి కూడా వేసుకోవాలి? స్వేచ్ఛ అని చెప్పి విచ్చలవేయడంతో ఉండొచ్చు కదా. సో అలా ఉండలేదు కదా. ఇండివిజువల్ కన్వీనియన్స్ ప్రకారం నాకు నేను వేసుకుంటున్నాను, నేనేం తప్పు చేయడం లేదు కాబట్టి నేను చాలా స్ట్రాంగ్ గా అదే అంటున్నాను. బట్టలు లేకుండా ఇంకా కంఫర్ట్ గా ఉంటారు. అలా అని ఇప్పి తిరగలమా? తిరగలేం కదా. సమాజంలో కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి కదా, కట్టుబాట్లు మనం పాటించాలి కదా. సో స్వేచ్ఛ అనేది మితిమీరితనంగా ఉండకూడదు. స్వేచ్ఛ ఆ పరిమితులకు అనుగుణంగా మన బిహేవియర్ ఉండాలి.